रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 41వ సర్గము యథాతథ అనువాదము. అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట. ఈ కథ మొత్తం విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు తెలియచేస్తూ ఉన్నారు. ఓ శ్రీరామ, జాగ్రత్తగా విను. సగర మహారాజు తన పుత్రులు ఎంతకాలానికి తిరిగి రాకపోవటం వల్ల దిగులుపడి తేజస్వి కాంతితో వెలుగొందుచున్న పౌత్రుడైన అంశుమంతునితో పలుకుతున్నాడు. సగరుడు, నాయనా, నీవు శూరుడవు, సమస్త విద్యలను నేర్చినటువంటి వాడివి. బలపరాక్రమాలలో నీవు పినతండ్రులతో సమానమైన వాడివి. యజ్ఞాశ్వమునకై వెళ్ళిన నీ పినతండ్రులు ఏమైనారో తెలియదు. వారికి అశ్వమును దానిని అపహరించినటువంటి వారిని వెతికి తీసుకొనిరా. భూమండలంలో ఉండేటువంటి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు కలిగినటువంటివి, ఆకారాలలో పెద్దవి. వాటిని హతమార్చడానికి ఖడ్గాన్ని ధనుస్సుని తీసుకొని వెళ్ళు. నాయనా, పూజ్యులకు నమస్కరించు. నీ ప్రయత్నమునకు అడ్డు వచ్చేటువంటి వారిని చంపివేయి. కృతార్థుడవై మరలి వచ్చి నా యజ్ఞమును పూర్తి చేయి. మహాత్ముడైనటువంటి సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి మనుమడైనటువంటి అంశుమంతుడు ధనుస్సు ఖడ్గమును ధరించి వేగంగా బయలుదేరాడు. సగరునిచే ఆదేశింపబడినటువంటి ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు తవ్వినటువంటి భూగర్భ మార్గాన్ని అనుసరించాడు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచాలు, పక్షులు, నాగులు మొదలైనటువంటి వారిచే పూజింపబడుతున్నటువంటి దిగ్గజములను మహా తేజస్వి అయినటువంటి అంశుమంతుడు చూశాడు. అతడు దానికి ప్రదక్షిణ చేసి కుశలములు అడిగి తన పినతండ్రుల యొక్క జాడను గూర్చి, అశ్వమును అపహరించినటువంటి వారి యొక్క ఆచూకీ గురించి వినయంతో ప్రశ్నించాడు. అంతట దిగ్గజం అంశుమంతుని యొక్క పలికినటువంటి మాటలు విని, ఓ అంశుమంతా, నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞముతో, ఆ యజ్ఞమునకు ఉపయోగించినటువంటి యజ్ఞ అశ్వముతో నీవు వెళ్ళగలవు అని పలికారు. ఆ దిగ్గజములు పలికినటువంటి మాటలు విని అతడు క్రమంగా దిగ్గజములను అన్నిటినీ వినయపూర్వకముగా ప్రశ్నించాడు. దేశకాలమునకు అనుగుణంగా భాషించేటువంటి తీరును, ఎదుటివారి అభిప్రాయమును గుర్తించి ప్రతిభ కలిగినటువంటి ఆ దిగ్గజములన్నీ అతనిని గౌరవించి, నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి దగ్గరకు వెళ్ళగలవు అని పలికారు. త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజములు పలికినటువంటి పలుకులను ఆలకించి తన పినతండ్రులు భస్మీరాశి పడి ఉన్నటువంటి చోటికి వెళ్ళాడు. అక్కడ తన పినతండ్రులు కనపడకపోవుటచే అంశుమంతుడు మిక్కిలి దుఃఖితుడైనాడు. వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడవటం మొదలుపెట్టాడు. దుఃఖశోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అక్కడికి సమీపించగానే అటూ ఇటూ తిరుగుచున్నటువంటి యజ్ఞాశ్వాన్ని చూచాడు. అతడు తన పినతండ్రులకు తర్పణములు ఇవ్వడానికి సంకల్పించాడు. అందులకై ఆ మహా తేజస్వి జలమునకై తిన్నగా అటూ ఇటూ చూచాడు. కానీ జలాశయం మాత్రం కనబడలేదు. అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపచేయగా తన పినతండ్రులకు మేనమామయు, వాయువేగము కలవాడు, ఖగరాజు అయిన గరుత్మంతుడు కనిపించాడు. అంతట మహాబలశాలి అయినటువంటి వైనతేయుడు ఆయనతో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఓ నరోత్తమా, శోకించకు. నీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగింది.
మహాబలశాలురైనటువంటి నీ పినతండ్రులు మహానుభావుడైన కపిల మహర్షి క్రోధాగ్నికి దగ్ధమైనారు. వీరికి లోకమర్యాదను అనుసరించి తర్పణములు విడవవలసినటువంటి అవసరమున్నది. ఓ నరోత్తమ, గంగానది హిమవంతుని యొక్క జ్యేష్ఠపుత్రిక. ఓ మహాబాహు, ఆ గంగా జలముల యందు నీ పినతండ్రులకు తర్పణములు ఇవ్వు. భస్మరాశిగా మారిన నీ పినతండ్రులకు లోకపావనైనటువంటి గంగ పవిత్రను కావిస్తుంది. పునీత అయినటువంటి ఆ గంగ ఉదకము చేత ఈ భస్మం తడుపబడితే ఆ 60,000 మంది కుమారులకు స్వర్గం కలుగుతుంది. వారు స్వర్గానికి చేరతారు. ఓ నరోత్తమ, ఈ అశ్వమును తీసుకొని వెళ్ళి మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయి. మహాయశస్వి, మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి ఆ అంశుమంతుడు గరుత్మంతుని యొక్క మాటలు పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకుని యజ్ఞభూమికి మరలాడు. అతడు యజ్ఞదీక్షలో ఉన్నటువంటి సగరమహారాజు దగ్గరకు వెళ్ళి వైనతేను యొక్క మాటలను యథాతథంగా తెలియచేశారు. సగరమహారాజు అంశుమంతుడు చెప్పినటువంటి భయంకరమైనటువంటి పుత్ర మరణ వార్త విని దుఃఖించాడు. పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించాడు. ఉత్తమ గుణములు కలిగినటువంటి ఆ మహారాజు యజ్ఞమును ముగించుకొని తన నగరమునకు చేరాడు. గంగను తీసుకొని వచ్చేటువంటి విషయం అతడు ఒక నిర్ణయానికి రాలేకపోయినాడు. అప్పటికి గంగ ఆకాశంలో ఉన్నది. ఇట్లు చాలా కాలం గడిచిపోయింది. ఎట్టి నిర్ణయాన్ని చెయ్యకుండానే సగర మహారాజు 30,000 సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడైనాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమనందు 41వ సర్గము సమాప్తం.